ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే పాత సీజన్స్కి సంబంధించిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి రావటము, అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టడము ఇలాగైతే జరుగుతుందన్నమాట. అయితే ఫైనల్ డే వచ్చేసరికి నాకు తెలిసి శ్రీముఖి వస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే తను కూడా సీజన్ 3కి సంబంధించిన రన్నర్. అంతేకాకుండా తన విషయాల్లో కూడా అంటే తను కూడా గేమ్స్ కండక్ట్ చేసే విషయంలో కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అయితే ఇక అంటే అందులోనూ అగ్ని పరీక్ష వాళ్ళు కూడా ఉన్నారు కదా ఖచ్చితంగా. అంటే దివ్య, పవన్ డెమోన్, కళ్యాణ్ ఆల్మోస్ట్ ముగ్గురు ఉన్నారు కదా అగ్ని పరీక్షకు సంబంధించిన వాళ్ళు. అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం సూపర్ డూపర్ న్యూస్ అని అయితే చెప్పగలను. అదేంటంటే అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా పాత సీజన్స్ వాళ్ళు. మనం ఆల్రెడీ ఒక ప్రోమో చూసేసాం. అదేంటంటే గౌతమ్ భరణి గారితో గేమ్ అయితే ఆడటం అయితే జరిగింది కదా. అలాగే ప్రియాంక జైన్ అయితే నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ప్రియాంక జైన్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనమాట. మనకు తెలిసిందే కదా, ప్రియాంక జైన్ వచ్చేసరికి సీజన్ 7 కి సంబంధించిన టాప్ 5 కంటెస్టెంట్, సూపర్ కంటెస్టెంట్. అయితే ఈ క్రమంలో అంటే అక్కడ కొన్ని ఇష్యూస్ అయితే జరిగే ఫ్రెండ్స్. అంటే ఆ, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక సెలెక్షన్ ఆప్షన్ ఇచ్చాడు బిగ్ బాస్. అంటే ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటూ వచ్చారనమాట. అంటే వాళ్ళు బిగ్ బాస్ ఇప్పటి వరకు సీజన్ అంటే సీజన్ లో ఎపిసోడ్స్ చూసి, అలాగే లోపల కంటెస్టెంట్స్ ఎలాగ వాళ్ళని ఇంప్రెస్ చేశారు, అలాగే వాళ్ళ పాయింట్స్ ఏ రకంగా చెప్పుకున్నారు, ఇవన్నిటిని కూడా అంచనా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ 9 మంది ఉన్నారు. 9 మందిలో ఎవరితో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఆడాలనేది కూడా ఒక పెద్ద టాస్కే పెడతాడు బిగ్ బాస్. మామూలుగా పెట్టదు అది. అయితే మీకు గుర్తున్నట్టయితే సీజన్ 8లో మనం గమనించినట్టయితే పునర్నవి వితిక గాని, లేకపోతే ఇంకెవరు వచ్చారబ్బా, ఇంకా ఇద్దరిద్దరు ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు. సో మానస్ వచ్చాడు. అలాగే ఇంకా ఇంకా చాలా మంది వచ్చారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఎక్స్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళు టాస్క్స్ అయితే పెట్టడం జరిగింది. అయితే మానస్ వచ్చినప్పుడు మానస్ ఫేవరెట్ టాస్క్ కూడా పెట్టడం అయితే జరిగింది కదా. అయితే ఈసారి అందరూ కూడా అంటే బిగ్ బాస్ లో ఇప్పుడు లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఫిజికల్ గేమ్ అయితే వాళ్ళు లావు, వాళ్ళు పొడుగు, వాళ్ళు సన్నం, వాళ్ళు పొట్టి, ఇలా వాళ్ళకి ఫేవరబుల్ అవుతుంది, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు కదా. అయితే ఇక విషయం ఏంటంటే కళ్యాణ్‌కి అయితే ప్రియాంక జైన్ అయితే అవకాశం అయితే ఇచ్చింది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్‌గా ఫైట్ చేశాడు. ఈవెన్ నామినేషన్స్ కూడా నిన్న మీరు గమనించినట్టయితే తనకి కెప్టెన్సీ టాస్క్ ఇవ్వలేదన్న బాధతోనే తను చాలా బాధపడ్డాడు. ఓకే. అంటే వాళ్ళ మదర్ కోరుకున్నారు. చాలా గట్టిగా కోరుకున్నారు. యాక్చువల్లీ మీరు గమనించినట్టయితే ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కూడా కళ్యాణ్ ఎవరిని కూడా నన్ను కెప్టెన్సీ కంటెండర్ చేయండి, నన్ను కంటెండర్ చేయండి, ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడు. కానీ ఎప్పుడైతే ఫర్ ద ఫస్ట్ టైం ఇమాన్యుల్ని, దివ్యాని, అలాగే ఇంకా చెప్పాలి అంటే మేబీ తనూజ్ అని కూడా అనుకుంటా, వీళ్ళ ముగ్గురిని అడగడం జరిగింది. ఎందుకంటే తనుజాని ఎందుకు అడిగాడంటే అప్పుడు తను కెప్టెన్ అవ్వాలనుకున్నప్పుడు తనుజానే కెప్టెన్, రితు కన్నా ముందు తనుజానే కదా కెప్టెన్. సో దాన్ని అడగడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఆ కళ్యాణ్ చాలా గట్టిగా అనుకున్నట్టున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ మదర్ కోరిక కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది. ఆ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు ఫ్రెండ్స్, ఫర్ ద ఫస్ట్ కంటెండర్ అనమాట. అయితే హౌస్ లోకి ముగ్గురు వచ్చారు. ఓకే. ఎవరెవరు వచ్చారు? గౌతమ్ వచ్చాడు, ప్రియాంక జైన్ వచ్చింది, అలాగే ప్రేరణ వచ్చింది. సో వీళ్ళ ముగ్గురికి కనుక సంబంధించినట్టయితే కళ్యాణ్ గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే ప్రియాంక జైన్ కూడా టాస్క్ బాగా ఆడుతుంది. మీరు గమనించినట్టయితే ప్రియాంక జైన్ కళ్యాణ్ ని సెలెక్ట్ చేసుకుంది. అక్కడే మనకి అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. కళ్యాణ్‌ని ఖచ్చితంగా కంటెండర్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ప్రియాంక జైన్ డెసిషన్ కూడా ఉంటుంది. అయితే నాకేమనిపించిందంటే కళ్యాణ్ వర్సెస్ గౌతమ్ అయితే సూపర్ ఉండేదేమో అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ అటు మన గౌతమ్ ఇద్దరు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవునా. వీళ్ళిద్దరి మధ్య గేమ్ పడి ఉంటే భలే ఉండేది. ప్రియాంక జైన్ భరణి గారికి పడి ఉంటే బాగుండేది. ఎందుకంటే భరణి గారు కూడా కొంచెం అమ్మాయిల మీద ఎట్లయినా కొంచెం అబ్బాయిలు బాగా ఆడతారు కదా. అంటే 1% మన ఎజంప్షన్ అనుకోండి. అయితే ప్రియాంక జైన్ వర్సెస్ భరణి గారు అయి ఉంటే భరణి గారు మేబీ గెలిచి ఉండేవారు. ఎందుకంటే గౌతమ్ భరణి గారి కన్నా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ భరణి గారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా. సో నాకైతే ఇది వయస్ వరుస అనిపించింది. బట్ ఎనీవేస్ ఎందుకంటే గౌతమ్ కూడా కళ్యాణ్ తరఫున ఆడి గెలవగలడు.
అప్పుడు ఇద్దరు కంటెండర్స్ అయిపోయేవారు కదా, భరణి గారు అండ్ కళ్యాణ్ ఇద్దరు కంటెండర్స్ అయిపోయేవారు. ఇప్పుడు భరణి గారు అయితే కంటెండర్ అవ్వలేదు ఫ్రెండ్స్, కళ్యాణ్ మాత్రమే కంటెండర్ అయ్యాడు అనమాట. సో కళ్యాణ్ కంటెండర్ అవడంతో ఇక మొత్తం ఆ, అంటే ఇప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ ఇప్పుడు అన్ని ఫిజికల్ గేమ్స్ పెడుతున్నాడు, అంటే ఫిజికల్ అవ్వనివ్వండి, కొంచెం మెంటల్ ఫిజికల్ అవ్వనివ్వండి, సపోర్ట్ అయితే కాదు, సపోర్ట్ గేమ్ అయితే కాదు. సో ఫిజికల్ గేమ్స్ ఇప్పుడు ఇదంతా పెడుతున్నాడు కాబట్టి బిగ్ బాస్ ఇప్పుడు ఫైనల్ గా కెప్టెన్సీ టాస్క్, అంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇప్పుడు వీళ్ళందరూ ఆడుతున్నారు. కెప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి ఖచ్చితంగా సపోర్టింగ్ టాస్కే ఉంటుంది. సపోర్టింగ్ టాస్క్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ కెప్టెన్ అయ్యే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. కాకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి 6 మెంబర్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ వెళ్తారంట. అంటే మేబీ గౌతమ్, ప్రేరణ, అలాగే మళ్ళా తనుజ్, ప్రియాంక జైన్, యావర్ వీళ్ళందరూ వస్తారనమాట. సో 6 మెంబర్స్ కంటెండర్స్ అయితే బాగానే ఉంటుంది, కానీ 6 మెంబర్స్ అవ్వలేదు ఇప్పటి వరకు, ఒక్కళ్ళే అయ్యారు. కళ్యాణ్ ఒక్కడే కంటెండర్ అయ్యాడు. సో కళ్యాణ్ ఒక్కడే కంటెండర్ అయ్యాడంటే మాత్రం బిగ్ బాస్ ప్లాన్ మారిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఇద్దరి మధ్య, ముగ్గురు మధ్య కన్నా కూడా ఒక 4 మెంబర్స్ మినిమం మధ్య ఉంటే బాగుంటది, అట్లీస్ట్ 3 మెంబర్స్. సో ఇంకా ఇప్పుడు ఉత్తే కళ్యాణ్ కంటెండర్ అయ్యాడు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే అవ్వని భరణి గారికి ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటది అనేసి నా అభిప్రాయం. అంటే అప్పుడు కళ్యాణ్ వర్సెస్ భరణి గారు అవుతారు. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గేమ్ పెడితే గేమ్, లేదా మనం అనుకున్నట్టుగా సపోర్టింగ్ టాస్క్ పెడితే సపోర్టింగ్ టాస్క్, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే జరుగుతుంది. సో కళ్యాణ్ అయితే మాత్రం ఎర్రగా తీసేశాడంట, నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడంట. ఈవెన్ ప్రియాంక జైన్ కూడా చాలా నువ్వా నేనా అన్నట్టుగానే పోటీ ఇచ్చి ఆడిందంట. ఎందుకంటే ప్రియాంక జైన్ సీజన్ 7 లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా. సో ఈ రకంగా గేమ్ ఆడేసరికి ఆ ఇంకా ఆల్మోస్ట్ సంచాలకంగా తనూజాని పెట్టినట్టు తెలుసు. తనూజాను రితునే పెట్టారు. నన్ను అడిగితే రితుని పెడితే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య నిన్న గొడవలు బాగా అయ్యాయి కదా, నువ్వు నన్ను సెల్ఫిష్గా ఆలోచించావు, నువ్వు వచ్చేసావు, నువ్వు వచ్చేసావు అని చెప్పేసి. అయితే నేనేమనుకుంటున్నానంటే రితుని గనక సంచలక పెడితే మేబీ తన జెన్యూనిటీ ఇప్పుడు కరెక్ట్ గా బయటపడింది, కళ్యాణ్ సంబంధించిన జెన్యూనిటీ. ఎనీవేస్ కళ్యాణ్ ఇస్ ద కెప్టెన్సీ కంటెండర్. మళ్ళీ కళ్యాణ్ అయితే ఇంకో గేమ్ లో కనపడ్డు. ఇక్కడ మ్యాటర్ అది కూడా ఉంది, ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ అయిన వాళ్ళు ఇంకా మళ్ళీ ఫర్దర్ గేమ్స్ ఆడడానికి ఉండదు. ఎందుకు ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అయిపోయారు కదా. అవ్వని వాళ్ళకి మేబీ అవకాశం ఉంటుందేమో. అది కూడా బిగ్ బాస్ మీద, బిగ్ బాస్ లో అక్కడ ఉన్న ప్రెసెంట్ కంటెస్టెంట్స్ మీద, అలాగే వచ్చిన వాళ్ళ మీద. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ప్రియాంక జైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆడేసిన వాళ్ళు, లేదంటే రేపు వస్తారు ఎవరే వచ్చారు అనుకోండి, ఎవరు ఏమనొచ్చు, మీలో ఆడేసిన వాళ్ళు ఎవరు, ఇప్పటి వరకు ఛాన్స్ రాని వాళ్ళు ఎవరు అంటే అప్పుడు భరణి గారి నేమ్ అవుట్ అయిపోద్ది, అది అయిపోద్ది. మేబీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేసుకుంటే మేబీ అది వర్కౌట్ అవుతుందేమో చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కళ్యాణ్ ఇస్ ద కెప్టెన్సీ కంటెండర్. కంగ్రాచులేషన్స్ కెప్టెన్సీ కంటెండర్ అయినందుకు కళ్యాణ్కి. కెప్టెన్ కూడా అవుతాడేమో చూద్దాం.